పెద్దలు గౌరవనీయ శ్రీ పివిఎన్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా తొలుత స్వాగతిస్తున్నాం. శ్రీ మాధవ్ గారు. भारत माता की, भारत माता की, मातरम 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 मातरम, आतरम इतरम, जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी. రెండు సార్లు జోహార్ జోహార్ అందం. जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी, जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी. అందరికీ నమస్కారం. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి. మన గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని సుపరిపాలన దివస్గా నామకరణం చేసి దేశవ్యాప్తంగా మనం సంబరాలు చేసుకుంటున్న తరుణం. ఆ యొక్క తరుణంలో ఇవాళ అమరావతిలో ఒక అద్భుతం జరిగింది. అమరావతి అనే ఒక భవ్య విశ్వ ప్రఖ్యాతగాంచిన రాజధానిగా మార్చాలని ఒక తలంపుతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి అనేక రకాల అన్నిటిని కూడా ఒకే చోట సమకూర్చి ప్రపంచంలోనే మేటి రాజధానిగా మార్చాలనుకునే మన అమరేశ్వరుడి యొక్క నిలయం ఈ యొక్క అమరావతిని లో మొట్టమొదటి విగ్రహం ఎవరిది పెట్టాలి అనే ఆలోచనతో నడుస్తున్న తరుణంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి రావటం, ఆయన యొక్క శిలా విగ్రహాన్ని సుమారు 15 అడుగుల కాంస విగ్రహాన్ని వాళ్ళ అమరావతిలో మొట్టమొదటి విగ్రహంగా స్థాపించడం, దాని యొక్క ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావటం, అలాగే ఈ కార్యక్రమానికి అతి ప్రత్యేకంగా అతి వ్యాయ ప్రయాసాల కోర్చి ముఖ్యంగా ఎక్కడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించారో అటువంటి పుణ్యభూమి నుంచి ఈ కార్యక్రమం కోసం విచ్చేయటమే కాకుండా ఆయన పోటీ చేసిన విదిశా అనే ఒక నియోజకవర్గం నుంచి అప్రతిహాతంగా మొన్న జరిగిన ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన నేత మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుతం వ్యవసాయ అలాగే గ్రామీణాభివృద్ధి యొక్క మంత్రిగా పనిచేస్తున్న శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావటం ఏదైతుందో ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది. शिवराज जी, हम बहुत आभार है, आपने ऐसे उनकी जन्मभूमि से इधर का अमरावती जैसा पुण्य भूमि को पधारिया. ये हमारे लिए बहुत सौभाग्य है, हम बहुत आभारी है. आप इधर आके हमको बहुत प्रसन्न भी मिला था. बहुत बहुत धन्यवाद. ఆ విధంగా ఈ కార్యక్రమానికి ఆయన మరింత వెన్న తెచ్చారు. అలాగే 4 సార్లు ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్లో పనిచేసిన వ్యక్తి ఈరోజు, అలాగే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ ఏదైతుందో నిజంగానే ఒక అద్భుత ఘట్టం, మనందరి చేసుకున్న ఒక పుణ్య ఫలంగా నేను భావిస్తాను. అలాగే ఈ కార్యక్రమంలో మన కేంద్ర మంత్రివర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారు, అలాగే మా కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా అటల్ స్మృతివనాన్ని అతి తక్కువ కాలంలో ఇవ్వటంతో పాటు అన్ని రకాల పనులు శరవేగంలో జరగడానికి ముఖ్య కారణమైన నారాయణ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాతో పాటు మొత్తం డిసెంబర్ 11 నుంచి ఇవాల్టి వరకు యాత్రలో భాగస్వాములే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా యొక్క నాయకులు, అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ గారికి, అలాగే మన టూరిజం శాఖ మంత్రివర్యులు జనసేన నాయకులు శ్రీ దుర్గేష్ గారికి, అలాగే మన యొక్క శాసనసభ్యులు శ్రవణ్ గారికి, అలాగే మన పార్లమెంటేరియన్ అనకాపల్లి పార్లమెంటేరియన్ సీఎం రమేష్ గారికి, అలాగే మా పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఫ్లోర్ లీడర్గా ఉండి మా పార్టీ చాలా సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ సోమ్ వీరాజ్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్న ఇతర నాయకులందరికీ, వేదిక పొందున్న
కూటమి సంబంధించిన కార్యకర్తలకి అలాగే అమరావతి ప్రజలకి అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, నా సౌభాగ్యం కూడా ఏ నేతతో అయితే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగి ఆయన యొక్క అనేక రకాల విషయాలు అతి దగ్గరగా కూడా చూడగలిగే ఒక సౌభాగ్యం కలిగిన నాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆయన శత జయంతిని ఆంధ్రప్రదేశ్లో ఘనంగా చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఏం చేస్తే బాగుంటుందని ఒక తలంపుతో ప్రతి జిల్లాలో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఏ విగ్రహం ద్వారా మనందరికీ కూడా తప్పనిసరిగా స్ఫూర్తి ఈ తరానికి రాబో తరానికి కూడా కలిగే అవకాశం ఉంటుందో అటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఒక ఆలోచన వచ్చిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఆలోచన చేస్తున్నామంటే ఆయనే చెప్పాడు, నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన యొక్క ఆత్మీయత, ఆయనతో కలిసి నేను తిరిగిన అనేక రకాల సందర్భాలు గుర్తు చేసుకుంటూ నేనే నిర్వహిస్తానన్నాడు. నేను అయ్యా మా పార్టీకి సంబంధించిన నేత, ఆయన పార్టీ వేరు కాదు, ఆ విధంగా పెరిగిన వ్యక్తి. 70 వసంతాలు సామాజిక జీవితంలో పార్టీ భారతీయ జనసంఘ్ పూర్వరూపం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు జరిగిన ప్రయాణం కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తాము అంటే తప్పనిసరిగా చేయండి. తప్పనిసరిగా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ సహకరించే విధంగా ముందుకు వెళ్తారని ఆ విధంగా దీవించి పంపించడం జరిగింది. కేవలం చెప్పడమే కాకుండా అందరికీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు మీ ప్రాంతాల్లో విగ్రహావిష్కరణ సభలకి పూర్తి సహకారం అందించమని ఆయన చెప్పటం ఆయన యొక్క పెద్ద మనసుకి, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. కనుకనే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కేవలం యాత్ర కోసమే కాదు, యాత్రకి ముగింపుగా ముఖ్యంగా అమరావతిలో నేనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అప్పుడు మేము అడగటం జరిగింది, సార్ ఆయన కేవలం ఒక విగ్రహాన్ని కాకుండా అందరికీ స్మృతి పదంలో నిలిచే విధంగా ఒక స్మృతి వనాన్ని కూడా తయారు చేస్తే బాగుంటుందంటే తప్పకుండా చేయాలి. ఆయన సంబంధించిన జీవిత ఘట్టాలన్నీ కూడా రాబో తరం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఆ నేతను చూస్తే అందరికీ ప్రేరణ, స్ఫూర్తి కలగాలి. రాజకీయ నాయకులు అనేక మంది ఇక్కడికి వస్తారు, సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీకి, వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నేను నడుచుకోవాలి. 60 సంవత్సరాలు అంటే 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఒక వ్యక్తి ఎంత హుందాగా జీవించాలో అంత హుందాగా ఉండగలిగి కేవలం జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలగటం ఈరోజు సాధ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రపంచంలోనే ఇటువంటి నేత ఉండటం అరుదు. అటువంటి నేత మన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనుకనే ఆయన యొక్క స్మృతి వనాన్ని ఈ విధంగా ఇవ్వటం రాబో కాలంలో తప్పనిసరిగా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఇది తీర్చిదిద్దబడుతుంది. ఇక్కడ ఆయన సుపరిపాలన సంబంధించి అనేక అంశాలు కూడా తప్పనిసరిగా దాంట్లో జోడించడం జరుగుతుంది. ఆ విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకొక రిక్వెస్ట్ కూడా చేయాలనుకున్నాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సుపరిపాలనకు ఒక కేంద్రం తప్పనిసరిగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా ఎవరైతే పరిపాలన సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట చేర్చే విధంగా, ఎవరైనా రాజకీయాల్లోకి రావాలన్నా, ప్రజాప్రతినిధిగా అవ్వాలన్నా, తానేం చేయాలి అనే విషయాలు నేర్చుకోవాలన్నా తప్పనిసరిగా ఒక కేంద్రం ఉండాలి. ఇది ముంబైలో, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. తప్పనిసరిగా అమరావతిలో కూడా సుపరిపాలన సంబంధించిన ఒక కేంద్రం ఉండాలి. ఆ విధంగా ఈ యొక్క అటల్ స్మృతివనంతో పాటు ఆ యొక్క కేంద్రం కూడా ఏర్పాటు చేసే విధంగా దోహదపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు సంబంధించి అనేక అంశాలు మనకి ఏవీలో చూపించడం జరిగింది. మనకి చాలా ఆశ్చర్యం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క నేతృత్వం, ఆయన యొక్క కర్తృత్వం, ఆయన కవిత్వం, అలాగే ఆయన మానవత్వం ఏదైతే